అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం పప్పు ముల్లంగి మామిడికాయతో సాంబార్ అనేది చేసుకుందామండి. సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. సాంబార్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరు. ఫస్ట్ ఏంటంటే పప్పు ముల్లంగి ఇలా ఉడికిచ్చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ పప్పులో ఏంటంటే ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే బాగా పండిన టమోటో ముక్కలండి, ఇవన్నీ వేసేసి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసేసి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు కారం, మామిడికాయ, కరివేపాకు వేసేసి కాసేపు మగ్గించుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ముల్లంగిని అందులో వేసేసి కొత్తిమీర వేసేసి కాసేపు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మామిడికాయ, ముల్లంగి వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా సాంబార్లో బాగా కలిసిపోయి సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.